టు దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ యూట్యూబ్ ఛానల్. ఇంత త్వరగా మీ ఆదరణ పొందినందుకు చాలా చాలా సంతోషంగా ఉన్నాము. అదే సంతోషం, అదే ఉత్సాహంతో మీ అందరి కోసం మరిన్ని యూనిక్ డిజైన్స్ తీసుకొచ్చేసాము. అండ్ మీ అందరికీ తెలిసిందే కదా, మా దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది. లేదు స్టోర్కి వచ్చి విజిట్ చేస్తామంటున్నారా, అయితే మీ అందరి కోసం డిస్క్రిప్షన్లో అడ్రస్ అండ్ గూగుల్ మ్యాప్స్ కూడా మెన్షన్ చేశాము. 10,000కు మించిన యూనిక్ కలెక్షన్స్ ఉన్న దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ లో ఈ రోజు మనము ఎలిగెంట్ కడ కలెక్షన్ లో కొన్ని డిజైన్స్ చూసేద్దాం. బ్యూటిఫుల్ మోడల్ చూస్తున్నారు, కడా మోడల్. ఇక్కడ మనకి పికాక్ డిజైన్ కనిపిస్తుంది అండ్ ఇట్ ఇస్ టోటలీ యాంటిక్ పీస్ అనాలి. అండ్ ఇక్కడ మనకు కనిపించేవన్నీ కూడా ఓనెక్స్ రూబీస్ అండ్ ఎంబ్రాయిల్స్ అనమాట. ఒక్కసారి మనము డిజైన్ డీటెయిలింగ్ వెళ్ళిపోదాము. హౌ ఇట్ ఈస్ లుకింగ్ అనేది మీరు ఇక్కడ సెంటర్ లో, అంటే ఇక్కడ ఏవైతే స్టోన్స్ మనకి యూజ్ చేసామో దీస్ ఆల్ ఆర్ కాల్డ్ ఓనెక్స్ ఎంబ్రాయిల్స్ అండ్ ఓనెక్స్ రూబీస్ అనమాట. మీకు ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా ఈ పికాక్ లో గ్రీన్ కానివ్వండి, ఇక్కడ కింద రెడ్ కలర్ రూబీస్ కానివ్వండి, మధ్యలో ఉన్న ఎంబ్రాయిల్స్ కానివ్వండి. సో దీని డిజైనింగ్ డీటెయిల్ చూస్తే మధ్యలో మనకి బ్యూటిఫుల్ పికాక్ అనమాట. దిస్ ఈజ్ డెఫినెట్లీ అన్ యాంటిక్ పీస్. దాని ఫినిషింగ్ చూడండి, ఫినిషింగ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ దాని సైడ్స్ లో మనకి ఇంకొక సింపుల్ డిజైన్ ఇచ్చారనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే ఆ డిజైన్ కూడా, అంటే ఇది మొత్తం గోల్డ్ అండ్ బ్లాక్ ఫినిషింగ్ లో ఎప్పుడైతే కనిపిస్తుందో దెన్ వి జస్ట్ సే ఇట్ యాజ్ యాంటిక్ డిజైన్ ఆర్ యాంటిక్ పీస్ అని అంటూ ఉంటాము. అండ్ దీని సైడ్స్ కి కూడా మనకు చూసినట్టయితే బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఇచ్చారు సైడ్ 2 కార్నర్స్ కి. అండ్ దీని బ్యాక్ సైడ్ మనం చూడాలి, ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద కడ. సో ఇక్కడ అంతా కూడా ఇంకొక బ్యూటిఫుల్, అంటే ఒక సింపుల్ డిజైన్ అనమాట. బికాస్ ఈ ఫ్రంట్ పార్ట్ ఎప్పుడైతే ఇంత హెవీగా ఉందో బ్యాక్ ప్లెయిన్ గా ఉంటే అంత ఎలిగెంట్ లుక్ రాదు, అంత హెవీ లుక్ రాదు కాబట్టి సో దానికి అలా ఇచ్చారు. అండ్ లుక్ ఎట్ దిస్, ఇక్కడ ఒక 2 స్ట్రింగ్స్ అనమాట. ఆ 2 స్ట్రింగ్స్ కి సెంటర్ పార్ట్ డిజైన్ ఆ 2 స్ట్రింగ్స్ కి యాడ్ చేశారు. అండ్ ఎక్కడ కూడా డిస్కంఫర్టబుల్ లేదు, చాలా చాలా ఇక్కడ చూడండి ఎక్కడ కూడా డిస్కంఫర్ట్ లేదు, ఎక్కడ కూడా షార్ప్నెస్ కూడా లేదు, చాలా కంఫర్టబుల్ గా ఉంది. అండ్ లెట్స్ సీ ఇక్కడ మనకి, అండ్ సి సో ఎటువంటి సైజ్ వాళ్ళకైనా సరే కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ నన్ను అడిగితే ఇప్పుడు శారీ ఫంక్షన్ ఉంది కిడ్స్కి అంటే కూడా యూ కెన్ హ్యాపీలీ టేక్ దిస్, బికాజ్ ఇలా చూడడానికి చిన్న సైజ్ లాగా కనిపిస్తుంది. బట్ ఈవెన్ ఐ థింక్ దిస్ విల్ ఫిట్ మీ ఆల్సో. సో ఇది నాకు కూడా ఫిట్ అయిపోతుంది, ఎక్కడ కూడా డిస్కంఫర్ట్ లేదు. అండ్ అలానే శారీ ఫంక్షన్ అలాంటి చిన్న చిన్న ఫంక్షన్స్ కానివ్వండి, లేదా వెడ్డింగ్ అయినా సరే ఫ్రంట్ బ్యూటిఫుల్ కడా వేసుకోవాలి అంటే ఈ బ్యూటిఫుల్ కడాని మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కనిపిస్తున్న పికాక్ కూడా మనకి 3D ఫామ్లో కనిపిస్తుంది. ఇక్కడ పికాక్ ఐ కానివ్వండి, ఇదంతా కూడా చాలా బ్యూటిఫుల్ డిజైన్ ఉంది. ఇంకా లేట్ చేయకుండా ఈ బ్యూటిఫుల్ యాంటిక్ కడా మీరు మీ సొంతం చేసుకోవాలనుకుంటే దీని గ్రాస్ వెయిట్ వచ్చేసి 19.540 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 19.180 గ్రామ్స్. అండ్ దిస్ బ్యూటిఫుల్ కడా ఈజ్ ఆఫ్ 22 క్యారెట్ గోల్డ్. ఇంకా లేట్ చేయకుండా స్క్రీన్ షాట్ తీసుకోండి, స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. లెట్స్ గో విత్ ద నెక్స్ట్ వన్. ఇంకొక బ్యూటిఫుల్ యాంటిక్ డీప్ నక్షి కడా చూస్తున్నాం మనం ఇక్కడ. అండ్ ఒక్కసారి దీని డిజైన్ కానివ్వండి, దీని మోడల్ కానివ్వండి, చూడండి ఎంత యూనిక్ గా ఉందో. మనం ఇంతకు ముందు కూడా కొన్ని డిజైన్స్ చూసాము, హౌ దే వర్ లుకింగ్. అండ్ ఇది కూడా సేమ్ అలాంటి మోడలే, కాకపోతే డిఫరెంట్ డిజైన్ అనమాట. మధ్యలో మనకు చూసినట్టయితే లక్ష్మీదేవి ఉంది, పైన కింద రూబీ స్టోన్స్ వచ్చాయి. అండ్ సైడ్స్ కి కూడా బ్యూటిఫుల్, అంటే ఈ రూబీ స్టోన్స్ కి కొంచెం ఎలివేట్ చేయాలని చెప్పి ఇక్కడ బ్యూటిఫుల్ గా ఎనామిల్ పెయింట్ కూడా వచ్చింది 2 లీవ్స్ కి. అండ్ దాని తర్వాత లక్ష్మీదేవి పక్కన మనం ఇక్కడ చూసినట్టయితే 2 బ్యూటిఫుల్ పికాక్స్ ఉన్నాయన్నమాట. పికాక్స్ పక్కన మనకి మళ్ళీ చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి. అంటే ఆ సైజ్ పెద్ద సైజ్ నుంచి చిన్న సైజ్కి వెళ్ళిపోతుంది కాబట్టి పెద్ద సైజ్ లో లక్ష్మీదేవి, దాని తర్వాత కొంచెం చిన్న సైజ్ లో మనకి పీకాక్స్ ఉన్నాయి, దాని తర్వాత ఇంకో కొంచెం చిన్న సైజ్ లో ఫ్లవర్ ఇచ్చి ఆ డిజైన్ ని కూడా చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశారు. అండ్ నేను ఇంతకు ముందు చూపించాను కదా, ఇంతకు ముందు బ్యాంగిల్ అంటే ఈ విడ్త్ అనేది చాలా తక్కువ ఉండే అనమాట, ఇది కొంచెం పెద్దగా ఉంది. సో 2.8 2.10 సైజ్ వాళ్ళకు కూడా ఇది చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. మనం జనరలీ బ్యాంగిల్స్ కొనాలి అంటే ద మేజర్ థింగ్ వాట్ వీ థింక్ ఈజ్ ఇది నా సైజ్ ఉందా లేదా, నాకు కంఫర్టబుల్ ఉంటుందా లేదా అని అనుకుంటాము. బట్ అలాంటిది ఇది ఎటువంటి సైజ్ వాళ్ళకైనా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఇట్ ఈస్ బికాస్ ఇక్కడ కూడా మనకి స్క్రూ ఉంది, స్క్రూ ఓపెన్ చేసి బ్యాంగిల్ వేసుకోవడం. అండ్ దీని బ్యాక్ సైడ్ చూస్తే మొత్తం హాలోగా కనిపిస్తుంది. అండ్ చెప్పాను కదా, ఏదైతే మనకి ఈ కడా ఉందో ఆ కడాకి సంబంధించి 2 స్ట్రింగ్స్ పెట్టి ఆ 2 స్ట్రింగ్స్ ఈ డిజైన్ ఏదైతే ఉందో ఆ డిజైన్ లో 2 స్ట్రింగ్స్ పెట్టి దానికి ఇది అటాచ్ చేశారనమాట. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ లుకింగ్ సో బ్యూటిఫుల్. అంటే జస్ట్ సింపుల్ గా ఏదో డిజైన్ చేసి పెట్టేసామని కాకుండా మనకి వెయిట్ ఇష్యూస్ కూడా ఉండదు కాబట్టి ఆ వెయిట్ మేనేజ్ అయ్యేలాగా ఇంత బ్యూటిఫుల్ గా, లైక్ సి దిస్ ఇస్ సో హాలో, మీకు సౌండ్ కూడా వస్తుంది.
అండ్ యెస్ దీని డిజైన్ చూసుకుంటే దీని డిజైన్ కూడా మనకి బ్యూటిఫుల్ హార్ట్ డిజైన్స్ లో వచ్చాయన్నమాట. అప్ అండ్ డౌన్ లైన్ వచ్చింది, ఒకటి స్నేక్ లాగా ఒక కర్వింగ్ లైన్ వచ్చింది, దాని మధ్యలో మనకి బ్యూటిఫుల్ హార్ట్స్ కనిపిస్తున్నాయి ఆల్టర్నేటివ్ గా. అండ్ యెస్ దీని గ్రాస్ వెయిట్ వచ్చేసి 16.880 grams, దీని నెట్ వెయిట్ వచ్చేసి 16.600 grams. దిస్ ఈస్ అ 22 క్యారెట్ గోల్డ్ యాంటిక్ కడ. ఇంకా లేట్ చేయకుండా స్క్రీన్ షాట్ తీసుకోండి, స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి. లెట్స్ గో విత్ ద నెక్స్ట్ వన్. ఇంకొక బ్యూటిఫుల్ కళ చూస్తున్నాము. మనం ఇప్పటిదాకా పికాక్ తో ఉన్న డిజైన్స్ వి చూసాము, బట్ ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ కనిపిస్తుంది మీకు. ఇక్కడ మొత్తం యూజ్ చేసినవి కూడా మళ్ళీ ఓనెక్స్ రూబీ స్టోన్స్ అనమాట. ఇక్కడ ఏదైతే యూజ్ చేశారో ఇక్కడ కానివ్వండి, మధ్యలో కానివ్వండి, మధ్యలో మనము స్వరోస్కి స్టోన్స్ యూజ్ చేసాము, కిందంతా ఓనెక్స్ రూబీస్ యూజ్ చేసాము, పైన కూడా ఓనెక్స్ రూబీసే. అండ్ అవి కూడా అంటే ఓనెక్స్ రూబీస్ ఈజ్ నథింగ్ బట్ ఒక డిఫరెంట్ షేప్ ఆఫ్ రూబీస్ అనమాట. మనం జనరలీ రౌండ్ లో కానివ్వండి, ఓవల్ లో కానివ్వండి చూస్తుంటాము, బట్ ఇక్కడ రెక్టాంగిల్ షేప్ లో మనకి రూబీస్ కనిపిస్తున్నాయి. అండ్ మధ్యలో వచ్చేసి ఒక 2 బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఆ ఫ్లవర్స్ మధ్యలో మనకి రూబీ స్టోన్ వచ్చింది, దాని సరౌండింగ్ మొత్తం కూడా మనకి స్వరోస్కి స్టోన్స్ ఉన్నాయి, విచ్ వి కాల్ ఇట్ యాజ్ సీజర్ స్టోన్స్ ఆల్సో. అండ్ దాని తర్వాత మనకి ఇక్కడ పైన ఒక 2 బ్యూటిఫుల్ లీవ్స్ ఉన్నాయి అనమాట. దానికి అటాచ్ గా ఇక్కడ 2 పికాక్స్ కనిపిస్తున్నాయి. మనం ప్రీవియస్ డిజైన్ లో కూడా మధ్యలో లక్ష్మీదేవి వచ్చి సైడ్స్ కి పికాక్స్ ఉన్నాయి, ఇక్కడ ఏంటంటే మధ్యలో ఫ్లవర్ వచ్చి సైడ్స్ కి పికాక్స్ వచ్చాయి, దాని సైడ్స్ కి మళ్ళీ చిన్న ఫ్లవర్స్ వచ్చాయి. అండ్ దీని బ్యాక్ డిజైన్ ఒక్కసారి చూద్దాము. సో ఎస్ జిగ్జాగ్ లైన్స్ వచ్చి ఆ లైన్స్ మధ్యలో ఏదైతే ఉంటుందో ఆ గ్యాప్ లో మొత్తం బ్యూటిఫుల్ డాట్ ఫ్లవర్స్ ఇచ్చారనమాట. అంత బ్యూటిఫుల్ గా ఉంది. అంటే నేను ఇన్ని బ్రేస్లెట్స్ చూస్తున్నాను, ఐ మీన్ ఇన్ని కడాస్ చూస్తున్నాను, ఏది కూడా ఇరిటేషన్ ఉన్నట్టుగా అట్లా ఏం లేకుండా పర్ఫెక్ట్ ఫినిషింగ్తో ఉన్నాయి. దాట్ ఈస్ అ స్పెషాలిటీ ఆఫ్ దేవి పవిత్ర. అండ్ ఇక్కడ కూడా మళ్ళీ 2 strings వచ్చాయి మనకి కడాతోని కంబైన్డ్ అయ్యి. ఆ 2 strings కి వీ హ్యావ్ అటాచ్డ్ ది ఫ్రంట్ పార్ట్ వాట్ వీ హ్యావ్ హియర్. ఇక్కడ ఏదైతే ఫ్రంట్ పార్ట్ ఉందో అది మనం కడాకి అటాచ్ చేసాం. ఇక్కడ ఇది కూడా హాలోగా ఉంది. అండ్ యాజ్ ఇట్ ఈస్ ఇది కూడా స్క్రూ మోడల్ అనమాట. మీకు ఇక్కడ సైడ్ కి స్క్రూ కనిపిస్తుంది, ఈ స్క్రూ ఓపెన్ చేసి కడా వేసేసుకొని మళ్ళీ క్లోజ్ చేయడమే. అంత సింపుల్ డిజైన్. దిస్ బ్యూటిఫుల్ యాంటిక్ కడా గ్రాస్ వెయిట్ ఈస్ 20.500 grams, నెట్ వెయిట్ ఈస్ 20.218 grams. దిస్ ఇస్ అ 22 క్యారెట్ గోల్డ్ కడా. చూసారు కదా ఈరోజు బ్యూటిఫుల్ కలెక్షన్. ఈ రోజు చూపించిన కలెక్షన్ లో మీకు ఏదైనా నచ్చి మీరు కొనుక్కోవాలనుకుంటే మీరు చేయవలసింది స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి. లేదు స్టోర్ విజిట్ చేస్తామంటున్నారా, అయితే మా స్టోర్ కి సంబంధించిన వివరాలు డిస్క్రిప్షన్ లో మీకోసం మెన్షన్ చేశాము. మా ఈ యూనిక్ కలెక్షన్ అందరికంటే ముందు మీరే చూడాలనుకుంటే మర్చిపోకుండా దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ ని ఆన్ చేయడం మర్చిపోకండి, సో దాట్ మేము ఇలా వీడియో అప్లోడ్ చేయగానే అందరికంటే ముందు నోటిఫికేషన్ మీకే వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మరిన్ని కొత్త కొత్త కలెక్షన్స్ తో మళ్ళీ మీ ముందుంటాము. అంటిల్ దెన్ బాయ్. ప్లీజ్ డూ విజిట్ దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్, విజయవాడ, హైదరాబాద్.